అందరికీ నమస్కారం. ఇది బిస్మిల్లాబాతో, బిస్బిల్లాబాతో కాదండి. బిసిబేళే బాత్. బిసి అంటే వేడి, బేళే అంటే బ్యాళ్ళు. సో అదన్నమాట. దీన్ని నా తమ్ముడు బీ క్యూబ్ అని కూడా అంటాడు. బీ క్యూబ్ విత్ బూందీ. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కందిబ్యాళ్ళని కడిగి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నాకు ఇందులో పప్పులు అంటే చాలా ఇష్టం కాబట్టి బియ్యంతో పాటు దాన్ని కూడా కడిగేసుకుంటున్నా. నార్మల్ బియ్యం కాకుండా దోస బియ్యం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి మసాలాకి కొద్దిగా నూనెలో మిరియాలు, మెంతులు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు కాస్త కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులోకే ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, గుంటూరు మిరపకాయలు, తర్వాత రంగు కోసం బ్యాడిగే మిరపకాయలు. ఇవి కారం ఉండవు, జస్ట్ మంచి రంగునిస్తాయి. సో ఇవన్నీ కొంచెం బాగా బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకొని కాస్త లైట్గా కొబ్బరిని వేయించుకొని అందులోకే గసాలు, కల్లుప్పు, హింగువ ఇవన్నీ వేసుకొని ఒక స్మూత్ పేస్ట్ కింద ఆడించుకోవాలి. అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మన బ్యాళ్ళు చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ బ్యాళ్ళల్లోకే మనం కడిగి పెట్టుకున్న శనక్కాయలు, తర్వాత బియ్యము, అలాగే మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ. నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ వేసేసుకున్నా. మీల్ మేకర్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది, ముక్క దొరుకుతూ. సో మీల్ మేకర్ కూడా వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒక 6 to 7 విజిల్స్ వచ్చి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు రసము, తర్వాత మనం ముందుగా స్మూత్ పేస్ట్ చేసుకున్న మసాలాని దీంట్లోకి వేసేసి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఆ మసాలా, అన్నము అంతా పీల్చుకొని ఫ్లేవర్స్ బాగా ఎన్హాన్స్ అయ్యేంత వరకు. తర్వాత ఇందులోకి క్రంచీగా ఉండాలి అని చెప్పి క్యాప్సికమ్ అండ్ బఠానీ అంటే గ్రీన్ పీస్ని ఉడికించుకోకుండా ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటాము. సో ఇందులోకే తాళింపులోకే మన క్యాప్సికమ్ అండ్ మన ఫ్రోజన్ పీస్ని వాష్ చేసుకొని కొంచెం వేయించుకొని దాన్ని బిసిబేళబాత్ పైకి వేసేస్తున్నాం. అంతేనండి, మన టేస్టీ అండ్ వెరీ వెరీ హెల్దీ బిసిబేళబాత్ రెడీ. దీంట్లోకి సైడ్ కాంబినేషన్ వచ్చేసి పెరుగు పచ్చడి. సో పెరుగు పచ్చడి కోసము సౌతెకాయ, ఆనియన్స్, కొత్తిమీర, ఉప్పు అండ్ పెరుగు ఇవన్నీ వేసి బాగా కమ్మగా మన పెరుగు పచ్చడిని చేసేసుకుందాం. అంతేనండి, దీన్ని బూందీతో పాటు తింటే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.